నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తా కోడళ్ళ సవాల్ 6వ భాగం. కంగారు పడకమ్మా, చిన్న యాక్సిడెంట్ అంతే. కంగారు పడుతున్న తల్లిని ఊరుకోబెడుతూ శ్యామ్ బృందని అలానే ఎత్తుకుని మేడ మీదకి తీసుకువెళ్ళాడు. అతన్ని అనుసరించారు భార్యాభర్తలిద్దరూ. ఇక హడావిడి చేయకుండా నన్ను దించండి, పెద్దవాళ్ళు కంగారు పడుతున్నారు. గొంతు బాగా తగ్గించి గుసగుసలాడింది బృంద. షటప్. అతను కూడా పెదవుల మాటనే కసిరాడు. చిట్లిన ఆమె పెదవి అతన్ని చాలా డిస్టర్బ్ చేసింది. కనిపించని దెబ్బలు ఆమెని ఏం బాధపెడుతున్నాయో తెలీదు. కోపంలో అతని దవడ ఎముక బిగుసుకోవడం బృందకి తెలుస్తూనే ఉంది. కోపం తన మీదేమో అనుకుని భయంతో అతని భుజం మీద టీషర్ట్ని బిగించి పట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకుందామె. శ్యామ్ మెల్లగా ఆమెని గెస్ట్ రూమ్లో ఉన్న బాత్రూంలోకి తీసుకువెళ్ళి దింపాడు. సత్యదేవ్ బయటే ఆగిపోయాడు, కానీ ఫల్గుని లోపలికి వచ్చింది. నోరు విప్పి ఏమైందో చెప్తావా? కోపంగా అడిగింది కొడుకుని ఫల్గుని. ఆమె ఆ స్థితికి తన కొడుకే కారణమేమో అనే భయం గుండెల్లో గుబులు రేపింది ఫల్గునికి. అమ్మా, అన్నీ చాలా వివరంగా చెప్తాను, ముందు మేము ఫ్రెష్ అవ్వాలి ప్లీజ్ బ్రతిమల్లాడు శ్యామ్. ఆమె చిన్నగా తల ఊపింది, అతనికి అనుమతిస్తున్నట్టుగా. ఐ థింక్ తనకి నీ అవసరం ఉంటుందేమో చెప్పు బయటికి నడిచాడు శ్యామ్. అదురుతున్న కడతలని నొక్కుకోవాలన్న కోరికని అతి కష్టం మీద ఆపుకుని బయటికి వచ్చి మెల్లగా బాత్రూమ్ తలుపు వేసేశాడు శ్యామ్ సుందర్. బయట నిలబడిన సత్యదేవ్ కొడుకుతో పాటుగా ఆ గదిలో నుంచి బయటికి నడిచాడు. ఎప్పటికైనా నోరు విప్పుతావా అడిగాడు సత్యదేవ్ తన భార్యలాగానే. శ్యామ్ చిన్నగా తల ఊపి తన గదిలోకి నడిచాడు. ఆ రోగ్స్ బృందని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు నాన్న. గదిలోకి వస్తూనే లోపల లాక్ చేసి అట్టు తిరిగి టీషర్ట్ విడిచి అక్కడే గది మధ్యలో వదిలేసి కోపంగా అన్నాడు తండ్రితో. సత్యదేవ్ మంచం అంచును కూర్చుని కొడుకు చెప్పేది వింటున్నాడు. శ్యామ్ కంఠంలో ఆవేశం వినగానే వాళ్ల పరిస్థితి ఏమైందో అని ఆలోచించాడు సత్యదేవ్. యు నో వాట్, ఆ పిచ్చిదానికి తనని తాను కాపాడుకోవడానికి డిఫెన్స్ టెక్నిక్స్ కూడా రావు నాన్న అంటూ జరిగినది మొత్తం చెప్తూనే తన స్వెట్ ప్యాంట్ విప్పి కేవలం బాక్సర్స్తో తండ్రి ఎదురుగా నిలబడ్డాడు. యు ఆర్ హర్ట్ శ్యామ్. కొడుకు రిబ్ కేజ్ మీద నిలువుగా పడిన ఎర్రని రక్తపు చారిక చూడగానే కంగారుగా లేచి నిలబడి అతని దగ్గరికి వచ్చాడు సత్యదేవ్. అప్పుడు చూసుకున్నాడు శ్యామ్ తన శరీరం మీద దెబ్బల్ని. భుజం మీద నల్లగా కమిలిపోయింది. తండ్రి చెయ్యి వేసి కొద్దిగా అదమగానే అమ్మా బాధగా మూలిగాడు శ్యామ్. అది సీరియస్ గాయం, హాస్పిటల్కి వెళ్ళిన వాడివి నీ గాయాలు చూపించుకోవద్దా కోపంగా అడిగాడు సత్యదేవ్. ఆ టైంలో నా గాయాలు చూసుకోవాలన్న ఆలోచన రాలేదు నాన్న. ఐ వాజ్ సో టెన్స్డ్ అన్నాడు శ్యామ్ చెరచెల్లాడుతున్న కత్తి వలన ఆయన గాయం వైపు చూసుకుంటూ. ముందు డ్రెస్ చేసుకుని వచ్చి ఇలా కూర్చో, స్నానం తర్వాత చేద్దుగాని, డాక్టర్ని పిలుస్తాను అంటూ మొబైల్ బయటకు తీసి శ్యామ్ అడ్డుకునే లోపుగా చకచక 3 ఫోటోస్ తీశాడు సత్యదేవ్. నాన్న ఏం చేస్తున్నావు కీచుగా అరుస్తూ బాత్రూంలోకి గింతాడు శ్యామ్. ఈ నీ అర్థనగ్న ఫోటోలు చూపించి మీ అమ్మని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొట్టేద్దామని అన్నాడు వెటకారంగా సత్యదేవ్. అర్థం లేకుండా మాట్లాడుకున్నానా, ముందు ఫొటోస్ డిలీట్ చేయి తలుపు చాటు నుంచి అరిచాడు శ్యామ్. ఇన్స్పెక్టర్ తథాగత్కి ఫార్వర్డ్ చేశాక అప్పుడు ఆ పని చేస్తాను అంటూ ఫ్యామిలీ డాక్టర్కి రింగ్ చేశాడు సత్యదేవ్. నాన్న, నువ్వు ఆ పని చేసావంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను చిన్నపిల్లాడిలో ఉక్రోషంగా అరిచాడు శ్యామ్. అసలు నువ్వు హాస్పిటల్లోనే ఈ పని చేయాలి. అటు నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే కొడుకుతో అన్నాడు కోపంగా సత్యదేవ్. ఏంటి ఈ అర్ధనగ్న ఫోటోషూటా? తానేమీ తక్కువ తినకుండా ఇంతెత్తున ఎగిరాడు తండ్రి మీద శ్యామ్. అది అటెంప్ట్ టు మర్డర్ కేసు శ్యామ్, చాలా సీరియస్ అఫెన్స్. ఎవిడెన్స్ని నువ్వు ట్యాంపర్ చేశావు. తలుపు దగ్గరికి వచ్చి కొడుకు మొహంలో మొహం పెట్టి కఠినంగా అన్నాడు సత్యదేవ్. నేను చూసుకోలేదు నాన్న వాదించాడు శ్యామ్. ఆ ఇడియాటిక్ డాక్టర్ చూడాలక్కడ, నువ్వు కాదు. ఒక పోలీస్ కేసు వచ్చినప్పుడు అందులో 2 వ్యక్తులు ఉన్నప్పుడు ఒకరినే పరీక్షిస్తారా? ఇక తన మాటకు తిరుగులేదన్నట్టుగా తలుపు విసురుగా వెనక్కి నెట్టి కొడుకు చెయ్యి పట్టుకుని బయటికి లాగాడు. డ్రెస్అప్ కింద అతను వదిలేసిన బట్టల వైపు చూపిస్తూ ఆజ్ఞాపించాడు కొడుకుని సత్యదేవ్. నిన్ను ఇంకెప్పుడు నమ్మను నేను ఉడుకుమొత్తనంతో అంటూ విసురుగా బట్టలేసుకున్నాడు శ్యామ్. కొడుకు వైపు ఒక్క చూపు చూశాడు సత్యదేవ్. తలదించుకుని తన పని పూర్తి చేసి విసురుగా తండ్రి వెనకాల నడిచాడు హాల్లోకి. ఇక తండ్రి చెప్పినది జరిగి తీరుతుందని తెలుసు అతనికి. అతను తండ్రి మూడ్ నుంచి ఆఫీసర్ మూడ్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఎవరి మాట వినే రకం కాదు. తను పరాయి వాళ్ల ముందు బట్టలు విప్పి నిలబడాలి అనుకున్నాడు కసిగా శ్యామ్. అకారణంగా అతనికి బృంద మీద విపరీతమైన కోపం వచ్చింది. అంతలోనే ఆ కోపం చప్పున చల్లారిపోయింది. బృంద కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది కదా, అందులోనూ ఆడపిల్ల. ఎగ్జామినింగ్ గదిలో నుంచి వచ్చేటప్పుడు ఆమె మొహం ఎర్రగా కందిపోవడం
తన కళ్ళలోకి చూడలేక తలదించుకోవడం అప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అతనికి. హాల్లో సోఫాలో తల పట్టుకుని కూర్చున్నాడు శ్యామ్. ఇక్కడ ఈ తతంగమంతా జరుగుతూ ఉండగా పైన బాత్రూంలో అంత హఠాత్తుగా తనని బాత్రూంలో షవర్ కింద నిలబెట్టి కనీసం చెప్పను కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయిన శ్యామ్ మీద పీకల దాకా కోపం వచ్చింది బృందకి. పైగా ఆంటీజీని ఇక్కడ నిలబడమంటాడా తను స్నానం చేస్తుండగా? తనకి సిగ్గులేదనుకున్నాడా ఏంటి? ఒంటి మీద గాయాల సంగతి మర్చిపోయి పళ్ళు నూరుకుంది బృంద. బృంద, కనీసం నువ్వైనా చెప్తావా అసలేం జరిగిందో? వృద్ధమైన కంఠంతో అడిగింది ఫల్గుణి. కేవలం కొన్ని క్షణాల పాటు సంకోచించింది బృంద. కానీ ఫల్గుణి మొహంలో దుఃఖం చూసి ఇక ఆగలేకపోయింది. మొత్తం చెప్పేసింది. ఆంటీజీ, మీరు మరీ అలా ఎదురు నిలబడితే నేను స్నానం ఎలా చేయను? బయటికి వెళ్ళండి ప్లీజ్, అవసరమైతే తప్పక పిలుస్తాను, బుజ్జగించి పంపింది బయటికి. ఆ గౌరిని మామూలు పద్ధతిలో తీయడం కుదరలేదు కాబట్టి ఆల్రెడీ చిరిగి ఉంది గనక బలంగా లాగింది. గౌను 2 భాగాలుగా విడిపోయింది. తనకి చాలా ఇష్టమైన డ్రెస్ అది. తండ్రి తన పుట్టినరోజుకి కొన్నాడు. ఆమెకి హఠాత్తుగా ఏడుపు వచ్చింది. తను అసలు ఎలాంటి వలయంలో ఇరుక్కుంది? నెల రోజుల క్రితం వరకు తన జీవితం ఎంతో హాయిగా ఉంది. ఆ గుడిలో శ్యామ్ని ఏ ముహూర్తంలో చూసిందో కానీ ఏడుపు తప్ప ఏమీ మిగలలేదు. కోపంగా కన్నీళ్లు తుడుచుకుంటూ అనుకుంది బృంద. ఆ కారణంగానే అతని మీద విపరీతమైన కోపం వచ్చింది ఆమెకి. షవర్ నాబ్ తిప్పింది విసురుగా. అంతలోనే చప్పున చల్లారిపోయింది ఆమె కోపం. అతను కనుక లేకపోయి ఉంటే ఈరోజు తన జీవితం ఏమైపోయి ఉండేది? కుక్కలు చింపిన విస్తరై ఉండేదేమో. తలుచుకుంటేనే భయంగా మనసంతా కమ్ముకుంది. చల్లని నీటి తుంపర ముళ్ళే గుచ్చుకుంటుంటే పంటి బిగువున బాధని భరించింది. ఆ బాధలో భయం మర్చిపోయింది. తన ఎదభాగం ఎర్రగా కమిలిపోయింది. చిట్లిన పెదవి మంట పుట్టింది. అంతవరకు తెలియలేదు బృందకి. వీపు భాగం చురుచురులాడటం మొదలుపెట్టేసరికి వెనక కూడా గాయమై ఉంటుందని అనుకుంది. తనని తాను శుభ్రం చేసుకున్నాక టవల్ చుట్టుకుని బయటకొచ్చింది. అప్పటికే డాక్టర్ ఇచ్చిన నిద్ర మాత్ర పనిచేస్తోంది. విపరీతమైన నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది ఆమెకి. భయపడి బయటికి వెళ్ళగానే మంచానికి అడ్డం పడి పడుకోవాలని అనుకుంది. ఫల్గుని వెళ్ళిపోయి ఉంటుందని అనుకుంది, కానీ ఆమె మంచం అంచున కూర్చుని మౌనంగా రోధిస్తోంది. కంగారు పడింది బృంద. ఏమైందా ఆంటీజీ? ఆమె పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ అడిగింది. తను కేవలం టవల్లో మాత్రం ఉందన్న విషయం మర్చిపోయింది బృంద. ఇదంతా నా వల్ల జరిగింది కదా? ఏడుస్తూ అంటున్న ఫల్గుని వైపు చూసి బిత్తరపోయింది బృంద. ఆ కుర్రాళ్ళని మీరేర్పాటు చేశారా? అయోమయంగా అడిగింది బృంద. ఈసారి తెల్లబోవడం ఫల్గుని వంతైంది. వెర్రిమొహం వేసుకుని బృంద వైపు చూసింది. నేనా? అడిగింది ఏడు పాపేసి. అదే, వాళ్ళని పిలిచి నన్ను కిడ్నాప్ చేయించి లేదా నన్ను అరెస్ట్ అయ్యేలా చేయమని ప్లాన్ చేసినది మీరా అని అడుగుతున్నాను. తన క్లాస్లో పిల్లలకి అర్థమయ్యేటట్టుగా వివరించినట్టు ఒక్కొక్క పదమే మెల్లమెల్లగా పలుకుతూ అడిగింది బృంద ఫల్గుణిని. నిద్రాభారంతో ఆమె కళ్ళు వాలిపోతున్నాయి. బలవంతంగా కళ్ళు పెద్దవి చేసి కూర్చుంది. చిచి, నేను కాదు, గబగబా తల అడ్డంగా ఊపేస్తూ అంది ఫల్గుణి. మరి ఇదంతా మీ వల్లే జరిగిందంటారేంటి? ఎంత కంగారు పడ్డానో తెలుసా? గుండెల మీద చేతిని వేసుకుని కళ్ళు పెద్దవి చేసి అడిగింది బృంద. తన ఉద్దేశం అది కాదని వివరించాలని అనుకుంది ఫల్గుణి. అప్పుడు చూసింది ఆమె గాయాలని. భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఈ దెబ్బలేంటి? అడిగింది భయంగా ఫల్గుణి. కొత్త రౌండ్ మొదలు కాబోతోందని అర్థమైంది బృందకి. ఆమె దృష్టి మళ్లించాలి అర్జెంటుగా. అబ్బా, ఆకలి. ఉదయం నుంచి ఏమీ తినలేదు నేను. సాయంత్రం మీరు పార్టీకి పిలిచి ఏమీ పెట్టకుండా పంపేశారు. దీనంగా మొహం పెట్టి చెప్పేసరికి ఆమె అనుకున్న ఎఫెక్ట్ వచ్చింది ఫల్గుణిలో. అయ్యయ్యో, నన్ను క్షమించు బృంద, ఇప్పుడే తీసుకొస్తాను చెప్పి పరుగున బయటికి నడిచింది కళ్ళు తుడుచుకుంటూ. బృంద ఆకలి గొడవలో పడి హాల్లో జరుగుతున్న సీరియస్ మీటింగ్ని ఆమె పట్టించుకోలేదు. ఆమె వంటగదిలో నుంచి బయటకు వచ్చేసరికి హాల్ ఖాళీగా ఉంది. ఆమె ట్రే తీసుకుని మేడ మీదకి వెళ్ళబోతుంటే శ్యామ్ ఎదురుపడ్డాడు. బృందక, నేను తీసుకువెళ్తాను, ఇవ్వమ్మా అంటూ తన చేతిని చాచాడు. తన కొడుకు వైపు అనుమానంగా చూసింది ఫల్గుణి. నన్ను నమ్మొచ్చు నీ ఫ్రెండ్ విషయంలో, పెదవి విరిచి శబ్దం చేస్తూ తల్లి దగ్గర నుంచి ట్రేని అందుకున్నాడు శ్యామ్. నువ్వింకా అదే డ్రెస్లో ఉన్నావేంటి? స్నానం చేయలేదా? ట్రే ఇవ్వబోతూ అడిగింది ఫల్గుణి. అమ్మా, నాన్న కాదు, నువ్వు అవ్వాలి పోలీస్, చిన్న పనుండొచ్చాను కిందికి చెప్పి ట్రేని లాక్కున్నట్టుగా తీసుకుని ఆమెకి ఇంకా మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మెట్ల వైపుకి సాగిపోయాడు శ్యామ్. శ్యాము, స్నానం చేశాకొచ్చి పాలు తాగేసెళ్ళు వెనక నుంచి హెచ్చరించింది. అతను మొదటి మెట్టు మీద వెయ్యబోతున్న అడుగుని మధ్యలోనే ఆపేసి తల్లివైపు చూశాడు సీరియస్గా. మా, ఇంకానా? పాలవాసన తలుచుకోగానే మొహం చిట్లించి విసుక్కున్నాడు శ్యామ్. లేచిన వెంటనే బ్లాక్ కాఫీ తాగుతావు, నేను ఒప్పుకున్నానా లేదా? రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది నవ్వుతూ చెప్పింది. అతను నోరు విప్పబోయాడు. అన్నం చల్లారిపోతుంది, త్వరగా తీసుకువెళ్ళమని కళ్ళతో సైగ చేస్తూ చెప్పింది ఫల్గుణి.
అతను నిస్సహాయంగా తల్లివైపు చూసి నీరసంగా మెట్లెక్కాడు. మెట్లెక్కుతూ ఉండగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతని మొహం వికసించింది. చకచకా గెస్ట్ రూమ్ వైపు నడిచాడు. ట్రేని ఒక చేత్తో బ్యాలెన్స్ చేస్తూ సున్నితంగా తలుపు మీద తట్టాడు మునివేళ్లతో. లోపలి నుంచి సమాధానం రాలేదు. మెల్లగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళి బృందా పిలిచాడు మృదువుగా. సమాధానం లేదు. ట్రే అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు బృంద. బ్రుకుటు ముడిచి మంచం మీద దుప్పటి తొలగించి చూశాడు. లేదు. గదిలో బెడ్ లైట్ మాత్రం వెలుగుతోంది. ఏసీ వేసలేదు. ఫ్యాన్ మాత్రం ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది. అప్రయత్నంగానే అతను తన మీసం కుడి చేతి వైపు మెలివేస్తూ బాత్రూమ్ వైపు నడిచి తలుపు తట్టాడు. కానీ లోపల లైట్ వేసి లేకపోవడం, బయట గడియ వేసి ఉండడంతో ఆమె బాత్రూంలో లేదని అర్థం చేసుకున్నాడు. ఎక్కడికెళ్ళింది? ఆమె ఉన్న పరిస్థితుల్లో మేడదికి కిందకి వచ్చే సీన్ లేదు. బాల్కనీలోకి వెళ్ళి చూశాడు. లేదు. టెన్షన్ మొదలైంది శ్యామ్కి. అక్కడ మొత్తం వెతికేశాడు. ఇక మంచం కింద మాత్రం మిగిలింది. నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ చిన్నగా తల అడ్డంగా ఆడిస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు. ఈ బృందని నమ్మడానికి లేదు. అలా చేసినా చేస్తుంది. మనసులో మాట బయటకు అనుకుంటూ వంగి మంచం కింద చూసి నోరు వెళ్ళబెట్టాడు శ్యామ్. అతని ఊహను నిజం చేస్తూ అక్కడ కింద ఒక దుప్పటి పరుచుకుని ఒక పక్కకి ముడుచుకుని పడుకుని ఉంది బృంద. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? నుదురు రుద్దుకుంటూ అనుకున్నాడు శ్యామ్. తన బదులు తల్లి వచ్చుంటే ఎంత కంగారు పడిపోయేది. ఈ పాటికి ఈ ఏరియా పోలీసులు చెల్లెడ పట్టి వెతుకుతూ ఉండేవారు. కోపంగా అనుకుంటూ బాగా కిందకి వెళ్లాడుతున్న దుప్పటిని పైకెత్తాడు. ఆమె పీకల దాకా దుప్పటి కప్పుకునుంది. మంచి నిద్రలో ఉంది. బహుశా డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయేమో అనుకున్నాడు శ్యామ్. ఒకసారి తన వైపు చూసుకుని ఆమె వైపు టేబుల్ మీద ఉన్న ట్రే వైపు చూశాడు. అయినా ఆలస్యం ఎలా అయినో అయింది. మరొక 10 నిమిషాలు పెద్ద డీల్ కాదు అనుకుని దుప్పటిని మళ్లీ కిందికి దించి లేచి వెళ్ళి స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్నాక అలసట తీరినట్టుగా అనిపించింది అతనికి. బృంద మంచం మీద కాకుండా అలా కింద ఎందుకు పడుకుందా అని ఆలోచిస్తూ పిల్లిలా కిందకి దిగాడు. తల్లి తండ్రి టీవీ చూస్తున్నారు. నాన్న అమ్మతో మాట్లాడుతున్నాడని అర్థమైంది శ్యామ్కి. వంటగదిలోకి నడిచి టేబుల్ మీద మూత పెట్టిన పాల గ్లాసుని తీసుకున్నాడు. గ్లాసులో చెంచా ముంచి ఆ చెంచాని తన మూతికి రాసుకున్నాడు. ఆ స్పూన్ జాగ్రత్తగా కడిగి పెట్టేసి గ్లాస్ మీద ఉన్న మూత తన ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. పాల గ్లాస్ని తన వెనక దాచుకుని అమ్మ పాలు తాగేసా చెప్పాడు దూరంగా నిలబడే శ్యామ్. తండ్రి ఒకసారి అతని వైపు చూసి కనుబొమ్మలు ముడిచాడు. అది పట్టించుకోలేదు శ్యామ్. మొహం ముడుచుకుని తల్లి వైపు చూశాడు. ఫల్గుని కొడుకు వైపు పరీక్షగా చూసి తృప్తిగా నవ్వింది. మూతి తుడుచుకున్నట్లుగా సైగ చేసింది. అతను తన భుజంలో తుడుచుకుని నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి మెట్ల వైపుకు నడిచాడు. శ్యాము పిలిచింది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా వెనక్కి తిరిగాడు చేతులు వెనక్కి పెట్టుకుని శ్యామ్. బృందా అన్నం తిందా అడిగింది. లేదమ్మా, నిద్రపోతోంది. ఎంత లేపినా లేవడం లేదు. నిద్ర మాత్రం వేసుకుంది కదా, అందుకే ఉండొచ్చు. ఇప్పుడు లేపి పెడతాను చెప్పి ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పాల గ్లాస్ తన ముందు పెట్టుకుని గెస్ట్ రూమ్కి చేరుకున్నాడు శ్యామ్. ఎలానో బృంద తలుపు తీసే పరిస్థితుల్లో లేదు కాబట్టి నిశ్శబ్దంగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. లోపల నుంచి డోర్ లాక్ చేయడం మర్చిపోలేదు శ్యామ్. పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి ప్యాంటు జేబులో నుంచి మూత తీసి దాని మీద పెట్టాడు. ఈసారి మంచానికి అటువైపు నడిచి కిందకి వంగి బృందని పిలిచాడు. ఎంత తట్టినా లేవకపోవడంతో చిన్నగా నిట్టొచ్చి ఆమె పడుకున్న దుప్పటిని ఆమెతో సహా జాగ్రత్తగా బయటికి లాగాడు. ఆవకాయ జాడికి బట్ట చుట్టినట్టుగా దుప్పటిని చుట్టుకుని ఆమెను చూసి నవ్వుకుంటూ మెల్లగా దుప్పటిని ఆమె నుంచి విడదీసి ఆమెను లేపబోయాడు. ఆ ప్రాసెస్లో ఆమె బోర్లా పడింది. అంతే. షాక్ తగిలిన వాడిలా తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. ఆటోమేటిక్గా దుప్పటి ఆమె మీద పడి ఆమె దేహం కవర్ అయిపోయింది. ఆమె దుప్పటి కింద నగ్నంగా ఉంది. అది కాదు అతన్ని షాక్కి గురి చేసినది. ఆమె వీపు మీద ఉన్న ఎర్రని రక్తపు చారలు. మెల్లగా దుప్పటి తొలగించి చూశాడు. వెన్ను కింది భాగం ఎర్రగా కమిలిపోయింది. అప్పుడు అర్థమైంది ఆమె మంచం కిందకి ఎందుకు చేరిందో. తన తల్లికి ఆమె చెప్పలేదని కూడా అర్థమైంది. తల్లికి తెలిసి ఉంటే ఆమె వదిలి కిందకి వచ్చేది కాదు. బృంద ఒంటరిగా ఎంత బాధపడి ఉంటుందో అనిపించింది శ్యామ్కి. దుప్పటి కప్పి వెళ్ళి ఆమె మందుల ప్యాకెట్ని తీసుకున్నాడు. అందులో ఉన్న ఆయింట్మెంట్ తీసి ఆమెకి రాశాడు. లేపితే ఆమె తనని ఆ పని చెయ్యనివ్వదని తెలుసు. అందుకే ఆమె అచేతనావస్థలో ఉండగానే మందు పూశాడు సున్నితంగా. అది తప్ప రైటా అన్నది ఆలోచించలేదు శ్యామ్. ఆ క్షణంలో ఆమె బాధ పోగొట్టాలని అనుకున్నాడంతే. 5 నిమిషాలు గడిచాక చేతులు శుభ్రంగా కడుక్కుని కబోర్డ్లో ఉన్న టీషర్ట్ తీసి ఆమెకి తొడిగాడు. అప్పుడు ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని మంచం మీద కూర్చోబెట్టాడు. ఆమె వెనక్కి వాలిపోయింది. బృందా ఆమె చెంపలు తడుతూ లేపాడు. ఆమె కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా? కళ్ళలోకి వచ్చి చంపుతున్నారు. చిన్నపిల్లలా గునిస్తూ పక్కకి వాలిపోయింది. కాలు కాదు నిజం. ఇలా చూడు నా వైపు. బుగ్గ పట్టుకుని సాగదీస్తూ పిలిచాడు.
కళ్ళు చిట్లించి మెల్లగా తెరిచింది. తన మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు మీసాల లాయర్ బాబు. ఆమె కళ్ళు రెపరెపలాడించింది. మెలకు వచ్చిందా అడుగుతున్నాడు. ఎక్కడో దూరం నుంచి వినిపిస్తోంది అతని కంఠం. బాలిపోతున్న కళ్ళను లేపే ప్రయత్నం చేయకుండా అలాగే పడుకోవడానికి ప్రయత్నించింది బృంద. మంచి నిద్రలో ఉండగా లేపుతున్న శ్యామ్ మీద మరింత కోపం వచ్చింది. నిన్ను నేను చూసేశాను. ఆ మాటలు ఆమె చెవిని రీచ్ అవ్వగానే తెరుచుకున్న ఆమె కళ్ళలోని కనుపాపలు వ్యాకోచించడం స్పష్టంగా కనిపించింది అతనికి. ఆమె కళ్ళు నలుపు అనుకున్నాడు. కాదు, డార్క్ చాక్లెట్ కలర్, చిక్కని స్ట్రాంగ్ కాఫీ రంగు. ఆ డార్క్ చాక్లెట్ కనుపాపలోని నల్లని కనుపాప పెద్దదవ్వడం చూసి ఆమె నిద్రమత్తు వదిలిందని గ్రహించాడు. చిన్నగా నవ్వాడు. ఆమె పిడికిలు బిగించి అతని కడుపులో పంచివ్వబోయింది. అలాంటి రియాక్షన్ ఆమె నుంచి వస్తుందని ముందే ఊహించిన శ్యామ్ ఆమె చేతిని మధ్యలోనే పట్టుకుని ఆపేశాడు. కూర్చుని ఉన్న ఆమె మీదకి నిలబడి ఉన్న అతను బాగా వంగి ఆమె చేతులు రెండింటినీ తన ఒక్క చేత్తో ఇరికించుకుని బలంగా బంధించాడు. కాళ్లతో తన్నబోతున్న ఆమెని ఆపబోయి బ్యాలెన్స్ తప్పి ఆమె మీద పడ్డాడు. ఆమె అతని బరువు మొయ్యలేక వెనక్కి తూలింది. ఆమె చేతుల్ని ఆమె తల మీదుగా పైకి చేర్చి అక్కడ తన చేత్తో బలంగా బంధించి ఆమె మీద నుంచి పక్కకి దొర్లాడు. వదులు, పళ్ళు బిగించి కోపంగా అంటూ తన మోకాల్ని మడిచి అతన్ని అటాక్ చేయబోయింది. అతను మెరుపు వేగంతో ఆమె కాళ్ళని తన కాళ్లతో బంధించాడు. వదలండి శ్యామ్, లేకపోతే అరుస్తాను. పూర్తిగా నిద్రమత్తు వదలకపోయినా భయం ఆమెని పోరాడేలా చేస్తోంది. ట్రై చెయ్యి అరవడానికి. సునాయాసంగా ఆమెని తన కౌగిలిలో బందీ చేసి కామ్గా అన్నాడు శ్యామ్. ఆమెకి ఏడుపు ముంచుకొచ్చింది. పోరాడడం ఆపి నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది. బృంద తనని పూర్తిగా అపార్థం చేసుకుందని అర్థమైంది అతనికి. ఐఎమ్ సారీ బృంద అంటూ జరిగినది మొత్తం చెప్పాడు. అది యాదృచ్ఛికం, కావాలని చేసింది కాదు. కానీ నిన్నలా చూసినట్టు ఎవరికీ చెప్పను, సరేనా? ఐ ప్రామిస్. మాధవంగా అంటుంటే తడి కళ్ళతో అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతను మెల్లగా ఆమెను వదిలేశాడు. నన్ను కొట్టాలనుకుంటే కొట్టు, కానీ ఆ దెబ్బలు చూశాక నిన్ను అదుపు చేసుకోలేకపోయాను. నేను అమ్మకి చెప్తే చాలా కంగారు పడిపోతుంది. అందుకే లేచి నిలబడి తలదించుకుని చెప్పాడు శ్యామ్. ఆమె మెల్లగా లేచి కూర్చుంది. అతను ఆమెకి దుప్పటి కప్పి ట్రే తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. ఆమె మొహం తిప్పుకుంది. సిగ్గుతో ఆమె మొహం కందిపోయింది. అతని మొహంలోకి చూడలేకపోయింది. ఇందాక నాన్నేం చేశారో తెలుసా అడిగాడు ఆమె ఇబ్బందిని పోగొట్టడానికి. అతని గొంతులో ఉక్రోషం ఆమెకి ఆసక్తిని కలిగించింది. ఏం చేశారు అడిగింది. అన్నం తిని పాలు తాగితే చెప్తా ఆమె వైపు ఫిషీగా చూస్తూ అన్నాడు. అన్నమా? పాలు రెండు నా వల్ల కాదు. తల అడ్డంగా తిప్పింది. మొత్తానికి సగం అన్నం పూర్తిగా పాలకి ఒప్పించాడు ఆమెని. అతను చెప్తూ ఉంటే ఆమె పగలబడి నవ్వుతూ అతను పెట్టినది తినేసి బుద్ధిగా పాలు తాగేసింది. దెబ్బ బాగా తగిలిందా అడిగింది అతని రిబ్ కేజ్ మీద చెయ్యి వేసి. లేదు అంటూ లేచి నిలబడ్డాడు. ఇప్పుడు పడుకో, కలలోకి కూడా రాను నవ్వుతూ చెప్పి ట్రేని పాల గ్లాసుని తీసుకుని వెళ్ళిపోతున్న శ్యామ్ వైపు చూస్తూ మంచం మీద ఒక పక్కకి వాలి పడుకుంది. బృంద కళ్ళు మూసుకోబోతున్న ఆమె అతని వైపు చూసింది. గుడ్ నైట్ తీయగా నవ్వుతూ చెప్పాడు. గుడ్ నైట్ నవ్వి అలానే నిద్రలోకి జారిపోయింది బృంద. శ్యామ్ బృందుల మధ్యలో స్నేహం మొదలయ్యిందా? అది నిలిచి ఉంటుందా, లేక మళ్ళీ ఏదైనా అపార్థం వాళ్ళ మధ్యలో గొడవను తీసుకొస్తుందా? తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి తర్వాతి ఎపిసోడ్ని. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సోమవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.